ఇచ్చిన తర్వాత దాన్ని జమేసుకున్నట్టు చూపించరు. నగదు రూపంలో ఇస్తారు, నగదు రూపంలో తీసుకుంటారు. ఈ చెక్కు నోటు అడిగితే రేపు ఇచ్చేస్తాను, ఎల్లుండి ఇచ్చేస్తారని ఇలాగేదో కలిబొల్లి మాటలు చెప్తుంటారు. చెప్పిన తర్వాత వీళ్ళు పాపం సరే మనకి ఆదుకున్నాడు, టైంకి ఆదుకున్నాడు, సరే ఎక్కడికి పోతాడులే, రేపు ఎల్లుండి ఇస్తాడులే అని చెప్పేసి వీళ్ళు కామ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల 2 నెలల తర్వాత లీగల్ నోటీస్ పంపిస్తారు, నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి. వీళ్ళు స్పందించే సమయానికి మధ్యవర్తులు వస్తారు, అంటే ఆ వడ్డీ సీనియర్లు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. సర్లే ఏదో సెటిల్ చేస్తాలే, ఏదో వాడు మర్చిపోయి ఉంటాడు అది ఇది అని చెప్పి ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి రకరకాల డ్రామాలు సినిమాలు చూపించినట్టుగా మొత్తానికి అక్కడితో ఆ విషయాన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఇల్లీగల్ నోటీస్ అందుకోకపోవడం మూలంగా వాళ్ళ కోర్టుకి వెళ్ళే అవకాశం వస్తుంది. వాళ్ళు కోర్టుకి వెళ్తారు. ఎవరు వెళ్తారు కోర్టుకి? ఈ వడ్డీ సీనయ్యల బినామీలు వెళ్తారు. వడ్డీ సీనయ్యలకి బినామీలు ఉంటారు వేరే వేరే ఊళ్ళల్లో. సో ఇదంతా ఒక పెద్ద మాఫియా, పెద్ద చైన్. సో వారి ఉదాహరణకి ఇప్పుడు నేను చూసిన సంఘటనలో తీసుకుంటే ఈ సీనయ్యకి బినామీ ఏలూరులో ఉన్నాడు. ఆయన పేరు నాగేశ్వరరావు గారు, తెర్లు నాగేశ్వరరావు గారు, సన్ ఆఫ్ తెర్లు సీతయ్య ఎవడి మాట వెండు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మధ్యవర్తులు వీళ్ళని చాలా జాగ్రత్తగా వీళ్ళు అక్కడ కౌంటర్ వేయకుండా వీళ్ళని మభ్యపెడుతూ ఉంటారు. పర్లేదు, ఏం పర్లేదు, నేను నీకు అక్కడ సెటిల్మెంట్ చేసేస్తాను, సరే 5 కాకపోతే 3 2 ఎంతో ఇచ్చేసే అన్నట్టుగా సెటిల్మెంట్ ప్రకారం అట్లా సెటిల్మెంట్ మాట్లాడుతూ ఉంటారు.